వెల్కమ్ టు 9+ న్యూస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డీజిల్ మరియు పెట్రోల్ కొరత లేదంటూనే మనకి ఇక్కడ హైదరాబాద్ నగరం నడిబొడ్డునే కూడా నో స్టాక్ బోర్డు పెట్టడం, అదేవిధంగా మనకి ఇక్కడ పెట్రోల్ బంకుల్ని అచ్చంగా పూర్తిగా మూసివేయడం అయితే కూడా చూడవచ్చు. ఇక్కడ మొత్తం మన స్టాఫ్ అందరూ కూడా ఖాళీగా కూర్చుని ఇక్కడ నో స్టాక్ బోర్డు పెట్టుకుని అయితే కూడా ఉన్నారు. సో ఏంటంటే మనకి పెట్రోల్ కొరత అయితే లేదంటున్నారు. మరి పెట్రోల్ లేకుండాను ఎటువంటి స్టాక్ లేకుండా ఎందుకు క్లోజ్గా ఉంచుకున్నారనేది అయితే ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్. అదేవిధంగా ఇక్కడ మనకి ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుల్ని ఇక్కడ పెట్టి ఎవరు కూడా ఇక్కడ పెట్రోల్ బంకుల దగ్గర వచ్చి అనవసరంగా వెయిట్ చేయకూడదని చెప్పి పెట్రోల్ స్టాక్ లేదనేది పోలీసు వాళ్ళే తెలియజేసి వాళ్ళందరినీ కూడా పంపించేయడం కూడా జరుగుతుంది. సో పెట్రోల్ కొరత వలన అంటే ఇక్కడ నో స్టాక్ బోర్డు పెట్టడం వలన ఇక్కడ పెట్రోల్ కొట్టించడానికి వచ్చిన ప్రతి ఒక్క వాహనదారులు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం అయితే కూడా జరుగుతూ ఉంది. సో ఇంకా ఇలా మనకి నగరంలో చాలా పెట్రోల్ బంకుల్లో అయితే మనకి నో స్టాక్ బోర్డు ఉంటుంది. లేకపోయి ఉంటే కనుక మనకి పూర్తిగా రష్తోని అంటే చాలామంది జనాలతోనైతే వాహనాలు ఎక్కువగా కూడా నిండిపోవడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ గచ్చిబౌలి లాంటి లొకేషన్లో కూడా అంటే ఎప్పుడు కూడా ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ పెట్రోల్ కొట్టించుకునే ఇటువంటి గచ్చిబౌలి పెట్రోల్ బంక్స్ ఇక్కడ ప్రతి పెట్రోల్ బంక్లో కూడా నో స్టాక్ బోర్డ్స్ పెట్టి ఇలా పెట్రోల్ బంక్స్ని అయితే బంద్ చేయడం వలన ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చేటువంటి ప్రతి వాహనదారుడు కూడా చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. కెమెరామ్యాన్ సూర్యతో కీర్తి, 9+ న్యూస్, సైనింగ్ ఆఫ్.